వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో ఆసక్తి గల అభ్యర్థులు అయితే జాయిన్ అవ్వండి. మరి సిఎస్సి బ్రాంచ్ వైపే 80% స్టూడెంట్స్ చూస్తూ ఉన్నారు. మన కోర్ బ్రాంచ్లు మంచివి కావా, కోర్ బ్రాంచ్లకు భవిష్యత్తు ఎలా ఉందనే దానిపై మనం కొంత ఆలోచించినప్పుడు కోర్ బ్రాంచ్లు కూడా విద్యార్థికి ఆసక్తికరంగా ఉండి కష్టపడే స్వభావం ఉంటే కోర్ బ్రాంచెస్ మనకు ప్రధానంగా కోర్ బ్రాంచ్లో ప్రధానమైన బ్రాంచ్ ఈసీఈ బ్రాంచ్. ఈసీఈ బ్రాంచ్లో కూడా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. మరి ఈసీఈ బ్రాంచ్లో కొద్ది విద్యార్థి కష్టపడాల్సి ఉంటుంది. ప్రధానంగా మనకు ఈసీఈలో మనకు హార్డ్వేర్లో చాలా అవకాశాలు ఉన్నాయి. చిప్స్ వాటి రంగంలో నవరత్నాల కంపెనీస్ అట్లాంటి వాటిల్లో ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కూడా ఈసీఈ చేసిన వాళ్ళకు ఉండే అవకాశం ఉంది. మరి ఒకవేళ మళ్ళీ వీళ్ళు సాఫ్ట్వేర్ వైపు రావాలనుకున్న సాఫ్ట్వేర్ కోసం నేర్చుకొని ఈసీఈ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ వైపు అయితే రావచ్చు. కాబట్టి కోర్ బ్రాంచ్లో ఎవర్గ్రీన్ బ్రాంచ్గా ఈసీఈ బ్రాంచ్ అని చెప్పుకోవచ్చు. ఈసీఈలో ఇంకో బ్రాంచ్ కూడా ఈసీ మనకు విఎల్ఎస్ బ్రాంచ్ కూడా వచ్చింది. అది ఆ బ్రాంచ్ కూడా చాలా ప్రాధాన్యత గల బ్రాంచ్గా మనం చెప్పుకోవచ్చు. మరి అది కాకుండా ట్రిపుల్ ఈ బ్రాంచ్కి వస్తే ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ అట్లాంటి వాటిల్లో సబ్ ఇంజనీర్ కానీ ఏఈ కానీ అట్లాంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ట్రిపుల్ ఈ ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి ట్రిపుల్ ఈ బ్రాంచ్ కూడా మీరు మళ్ళీ ఈ సాఫ్ట్వేర్ సైడ్ రావాలంటే కొంతవరకు స్కిల్స్ నేర్చుకుంటే ఈ వైపుగా కూడా మీరు మీ యొక్క ఎఫర్ట్ పెడితే ఇటువైపు కూడా రాణించవచ్చు. బోత్ ఛాన్సెస్ ఉంటాయి. ఈసీ ట్రిపుల్ ఈ తీసుకుంటే మెకానికల్ సంబంధించి కూడా దానిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అయితే డెఫినెట్గా రేపు ఎన్నో వాళ్ళకి మేనేజ్మెంట్లోనే అవకాశాలు చాలా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. తర్వాత సివిల్ మీరు చూశారు, సివిల్కి సంబంధించి ఎప్పుడు డిమాండ్ ఉండే సబ్జెక్టే. కాకపోతే దీనికి సాఫ్ట్వేర్ రంగానికి కొంత దూరంగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా దానిపై పట్టు సాధిస్తే తప్పనిసరి మంచి అవకాశాలు ఉంటాయి. లేదా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మనకు ఈ మధ్యలో చూసాం మనం. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులో చాలామంది సివిల్ అభ్యర్థులు ఈ పోస్టులో సెటిల్ అయ్యడం జరిగింది. కాబట్టి కోర్ బ్రాంచ్లు కూడా మంచివే. మీకు ఆసక్తి ఉంటే ఎక్కడో లోయర్ కాలేజీలో సిఎస్సి లాంటి బ్రాంచ్కి వెళ్ళే కంటే టాప్ కాలేజీలో కోర్ బ్రాంచ్ల వైపు చూడండి. లాస్ట్ ఇయర్ కూడా మనం అట్లే మోటివేట్ చేసినాం. మరీ లోయర్ కాలేజీలో ఎక్కడో సిఎస్సి తీసుకొని టైం వేస్ట్ చేసుకునే కంటే టాప్ కాలేజీలో మీకు ఈసీ ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్లు, సివిల్ లాంటి బ్రాంచ్లు, మెకానికల్ లాంటి బ్రాంచ్లు వచ్చినా మీకు ఆసక్తి ఉంటే అటువైపు కూడా దృష్టి సారించాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.